హాయ్ ఫ్రెండ్స్, విజయ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తోటకూర కాడలు పచ్చిశనగపప్పుతో కూర చేస్తున్నా. ఈ తోటకూర కాడల్లో మంచి పోషక విలువలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పచ్చిశనగపప్పులో మంచి ప్రోటీన్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నవి. మరి ఈ తోటకూర కాడల శనగపప్పు కూరని ఎలా చేయాలో చూసేద్దామా? రండి. ముందుగా కావలసిన పదార్థములు: పచ్చిశనగపప్పు 1 కప్పు, తోటకూర కాడలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1. పొయ్యి మీద గిన్నె పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత కట్ చేసుకున్న తోటకూర కాడలు, నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, అలాగే నానబెట్టిన జీడిపప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, చిటికెడు పసుపు, ఒక గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. కట్ చేసుకున్న టమాటా ముక్కలు, నేను ఇక్కడ చిన్నవి 2 టమాటాలు తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూను మసాలా పౌడరు, ఉప్పు తగినంత వేసి కలుపుకోవాలి. అర గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి 6 నిమిషాలు ఉడకనివ్వాలి. 7 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. చూస్తున్నారుగా, వీడియోలో చూపించినట్టు ఇలా ఉడికితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ తోటకూర కాడల శనగపప్పు కూరని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.